బాగుందండి. రేటింగ్ చాలా మంచిగా ఇవ్వచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్గా ఉన్నాయి. ఫైటింగ్స్, పొలిటికల్స్, సెంటిమెంటు, తన వైఫ్ కోసము తను అన్ని త్యాగం చేసి లాస్ట్కి తను అలా ఉండడం చాలా గ్రేట్గా ఉంది అండ్ సూపర్గా ఉంది. సూపర్. అసలు ఈ గెటపే ఇవ్వాలి. ఇక తను ముందు కూడా ఇదే గెటప్తో ఇంకా ముందుకు పోవాలి. 1000 రెట్లు కావాలి ఆయన. అంటే ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎన్టీఆర్ ఫ్యాన్ కదా విశ్వక్షేన్ తీసాడు కదండి. బాగుందండి, చాలా బాగుంది. అందరూ రావచ్చండి. ఫ్యామిలీ అనేది లేదు. చెప్తున్నా, చిన్న పిల్లగాడి నుంచి చచ్చే ముసలోడి వరకు ఈ సినిమా చూడొచ్చు. సెకండ్ హాఫ్ స్లో ఉందంటారు మేడం? స్లో ఏం లేదండి, సెంటిమెంట్ అంతే. స్లో ఏం లేదు. స్టార్టింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మధ్య వరకు ఎలా ఉందో మధ్య నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే ఉంది. సెంటిమెంట్ అంతే. బాగుందండి. వైఫ్ క్యారెక్టర్ బాగుంది, ప్లస్ వేసే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు వైఫ్ కన్నా వేసాకే 100% ఇవ్వచ్చు. అంజలి గారు ఎలా అనిపించారు? వైఫ్ క్యారెక్టర్ కదా, చాలా బాగుంది. సూపర్ హిట్ కొట్టారు కాదు, హిట్కే హిట్. చాలా బాగున్నాయి. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. అంటే సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మేడం? మైనస్లు అయితే లేవండి, అన్ని ప్లస్లే ఉన్నాయి. మైనస్లు అయితే ఏమీ లేవు, అన్ని బాగున్నాయి. రేటింగ్ అయితే కంపల్సరీ ఇవ్వచ్చు. ఇది 100 కాదు, 1000 కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా మాక్సిమం కలెక్షన్ ఎంత కొట్టొచ్చు ఇన్ తెలుగులో? ఇక ఎంత అంటే అది మనం చెప్పలేములేండి. ఇక రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్ గా మూవీకి? 5కి 5, 100కి 100. అంత ఉందా మేడం సినిమా? సూపర్ గా ఉందండి. మైండ్ బ్లోయింగ్. చెప్తున్నా కదా, నా మైండ్ అయితే చాలా బ్లో అయింది. అసలు మరి ఆ సెంటిమెంట్ చూసి నేను కూడా ఇంకో సినిమా తీస్తే బాగుండు. ఓకే సాంగ్, ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోని కూడా అదే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ మేడం. గోదావరి నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓరమాస్, టోటల్గా ఓరమాస్ సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా హై రేంజ్లో ఉంది మూవీ. హై రేంజ్లో అంటే మనం విశ్వక్సేన్ నుంచి ఇంతవరకు క్లాస్ మూవీ చూసాము. ఒక మాస్ హీరో మళ్ళీ దొరికాడు. నాకు తెలిసి రెండో జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఏ రివ్యూ అయినా చాలా క్లారిటీగా చాలా కరెక్ట్ చెప్తారు మీరు. రెండో జూనియర్ ఎన్టీఆర్ అనడానికి కారణం ఏంటి? రెండో జూనియర్ ఎన్టీఆర్ అనడానికి కారణం ఏంటంటే మనడు ముందే బేసిక్గా చిన్న ఫ్యూచర్స్ ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సన్నబడినా అంతకుముందు కొద్దిగా లావుగా ఉండేటప్పుడు ఇద్దరు ఒకలాగే అనిపించేది. కార్లింగ్ అయ్యారు ఇలాంటివన్నీ చూస్తే కొద్దిగా ఎందుకో సిమిలారిటీ అనేది నాకు ఎప్పుడు ఒక చిన్న ఫీలింగ్. అందుకేంటంటే ఇక్కడ ఆయన కొన్ని ఫైట్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ మనకు సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళ ఈ టైంలో చేసే ఫైట్స్ ఎలాగవుతుంటాయి ఆ రేంజ్లో మనడు ఫైట్ చేయడం కానీ పెర్ఫార్మెన్స్ కానీ నాకు అనిపించి అందుకే రెండో జూనియర్ ఎన్టీఆర్ అన్నాను. నాకు చాలా దగ్గర నేను జూనియర్ ఎన్టీఆర్ని ఊహించుకున్నాను. అది కనిపించింది నాకు ఆ మనోడిలో. అండ్ మా సాంగిల్ ఎలా ఉందన్న? అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ స్లోగా, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది స్టోరీ పరంగా. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన హిట్. అంటే మనం అనుకునే 100% కంటే 200% డబల్ డోస్లో ఉంది. సో డబల్ డోస్ అది ఉండడంతో ఇది ఈక్వల్గా అయ్యి టోటల్గా హిట్ సినిమా ఇది. అందరు పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉన్నంత స్లో ఏం లేదు. యావరేజ్గా ఉండడం ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లోనే మనకి చాలా సినిమాని చూపించాడు, చాలా ఒక రేంజ్లో చూపించాడు. నేను ఇంటర్వెల్లో అనుకున్నా అరే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో చూపించాడు, సెకండ్ హాఫ్ ఒక విధంగా చెప్పాలంటే కత్తిమీద స్వామి డైరెక్టర్కి సెకండ్ హాఫ్ ఏం చేసి ఉంటాడు అనుకున్నాను. సో సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ని మ్యాచ్ చేయాలంటే నాకు తెలిసి చిన్న చిత్తగా పని కాదు. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న టార్గెట్ అంటే ఒక టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్ని అంత రీచ్ కాకపోయినా యావరేజ్గా చేశాడు కాబట్టి ఓకే సినిమా అయితే నాకు. టైగర్ డైలాగ్ ఎలా అనిపించింది? బాగుంది. నాకు తెలిసి ఎక్కువ నందమూరి ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అబ్బా ఈ సినిమా. బాలకృష్ణ గారు అంటే వ్యక్తి కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇది చేస్తే ఇంకొక వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నా. అంత సిమిలర్, అంత అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన స్టోరీని ఒక క్లాస్ హీరో టచ్ చేస్తే ఎలా చేశాడు అనేది ఈ సినిమా. ఓవర్ మాస్ ఉంది, అందరికీ నచ్చుతుంది. నాకు తెలిసి మాస్ సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. థ్యాంక్స్ అన్న. విశ్వక్షేన్ విజయయాత్ర సురువైంది కాక ఇట్లా మేనరిజంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట. దాంట్లో కూడా భయము భక్తిని కలిపి రాజకీయ లింకులు పెట్టేసుకొని అంజలి ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలాగ ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ ఎమోషన్ డ్రామాని టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న కొన్ని సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతాడు అనుకున్నా కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయిన భయ్యా. మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు.
కత్తి కట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు. అది ఈ రోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య. అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కన్ని వేటాడి వెంటాడి ఎలా వేట కొడవలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ సన్నివేశాలు న్యాచురల్గా అనిపించినాయి. అలాగే ఆ ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనబడతాడు, బాలయ్య బాబు కనబడతాడు. వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను అభిమానం, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. ఎన్టీఆర్ బాలయ్య బాబు డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ లేవు, కానీ ఆ రేంజ్ లో డైలాగ్ కొట్టిండు. ఆ రేంజ్ లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనబడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డాన్సులు కనపడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ని, బాలయ్య బాబుని, విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానం, వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్లో మన డిజెటీలు లవర్ ఉంది ఫస్ట్ ఇది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్తో ఖచ్చితంగా మనసుని గట్టిపడేస్తుంది. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది. మొత్తం మ్యాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ్య, సెకండ్ క్యారెక్టర్ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమా హైలైట్. సినిమా చూడండి, మీకు అద్భుతం. గూస్ బంప్స్ అంటున్నారు. గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచి బాంబ్స్ అవుతాయో నాకైతే అర్థం కాదు. అద్దరిపోయింది భయ్య. దానికి తగ్గట్టుగా బీజం అద్దరిపోయింది. పాటలు సిచ్యుయేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటెం సాంగ్ కావాలనుకున్న ఐటెం సాంగ్ గ్లామరస్ గా చూపించారు భయ్య, వల్గర్ గా చూపించారు. ఐటెం సాంగ్స్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్ గా ఉంది అనుకుంటే, కానీ గ్లామరస్ గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే వాళ్ళు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్ లో వచ్చి కొన్ని ఎక్కడెక్కడ బూతులు ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్టోళ్ళు ఉన్నారుగా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్ చేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీలా అయిపోతాయి. అటువంటి సన్నివేశాలు ఉండాలి. అవసరమైతే మీరు ఎడిట్ సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు. ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది భయ్యా. ఒక డైలాగ్ చెప్పండి. టైగర్ ఇట్లా విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు. ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు, టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్ గా ఖచ్చితంగా ఒదిగిపోయింది భయ్య. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్ గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబు అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలో చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ భయ్య.